మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల 125వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కావలి స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటు కోసం తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆయన త్యాగం నేటికి తరతరాలకు స్ఫూర్తిదాయకమని, ఆ మహనీయుని సేవలను మనమందరం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు. అలాగే ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి శృతివనం ప్రాంగణంలో శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6.8 ఎకరాల్లో 58 అడుగుల భారీ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మక ఘట్టమని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాదరావు, మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, విశ్రాంత ఉప తహసీల్దార్ మొగల్ సిరాజ్ బేగ్, ఎస్కే మస్తాన్, పూర్ణచంద్రరావు, టైమ్ టు హెల్ప్ ట్రస్ట్ నందిపాటి రమేష్, జాగో సంస్థ జమీర్, బిఆర్ చారిటబుల్ ట్రస్ట్ షేక్ రఫీ అహ్మద్, అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ పి ఖాదర్ బాషాతో పాటు సామాజిక సేవకులు మాలకొండారెడ్డి, ఘంటసాల రామచంద్రయ్య, ఎం నాగరాజు, విజయ్ దేవరకొండ, షమీం బాషా, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నా నివాసానికి అనుకోండి, మీ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మరి పూర్ణయ్య గారు, ఇదివరకే జట్టి శేషారెడ్డి గారు కూడా వచ్చిపోయారు. మీరంతా వచ్చి ఇటువంటి బృహన్నతమైన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుడికి పొట్టి శ్రీరాములు గారికి ఈరోజు జోహారులు అర్పించడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. వయసుతో నిమిత్తం లేదు, మనమందరూ కూడా ఇంకా అలాంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి ఇప్పుడు రాబోయే యువతకు మార్గదర్శకంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలని ఈ సమాజాన్ని, మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరూ కూడా నాకంటే చాలా చిన్నవాళ్ళు కాబట్టి మీ అందరికి కూడా నా ఆశీర్వాదం. సేవలు మరువరాని ఈ నేపథ్యంలో మరి భాషా సంయుక్త రాష్ట్రాలు ఆయన మరణం తర్వాత ఏర్పడ్డాయి. నిన్ననే అమరావతిలో 6.8 ఎకరాల స్థలంలో శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాంస్య విగ్రహం, భారీ విగ్రహం ఈరోజు నెలకొల్పడం జరిగింది. మరి 6.8 ఎకరాల స్థలంలో స్మృతివనంగా తయారు చేశారు. మరి ఆ మహోన్నతమైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి మనం ఎన్ని సేవలు చేసినా, ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మరి వారి త్యాగం మరువలేనిది, మరుపురానిది, చిరస్మరణీయం. కాబట్టి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి యొక్క హాస్పిటల్లో ఆ మహోన్నతమైన వ్యక్తికి మా స్వచ్ఛంద సంస్థలు పుట్టిన చింత చిగురు కూడా చావే అన్నట్టు
మా వాళ్ళు అందరూ కూడా ప్రేమాభిమానంగా, ఆత్మీయంగా, అనురాగంగా, ప్రేమపూర్వకంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆ మహోన్నతమైన వ్యక్తికి ఘన నివాళులు అర్పించడం నిజంగా మా అదృష్టంగా, ప్రేమాభిమానంగా భావిస్తూ మరి రాబో రోజుల్లో కూడా అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పౌరు మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు సహకరిస్తున్న మా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా దేవుడు, మాకు ప్రేమాభిమాని, మాకు ఆత్మీయులు, మాకు అత్యంత సన్నిహితులు, అభిమాన పాత్రులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉంటే మేమందరం కూడా సంతోషంగా, ఆనందంగా, ఆనందోభరితంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయబోతామని కూడా తెలియజేసుకుంటూ కావలి ప్రజానికానికి మరి ఈ రోజు అమరావతిలో చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ మంత్రివర్గ సహచరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.